ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే మామిడికాయ అలాగే కొబ్బరి పచ్చడి, మామిడికాయ కొబ్బరి పచ్చడి, మామిడికాయలు తరిగి పెట్టేసుకున్నాను, కొబ్బరికాయ కూడా తరిగి పెట్టేసుకున్నాను, వెల్లుల్లిపాయలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు పోపు వేయించేసుకుంటాను, మీకు చూపిస్తాను. నేను ఇక్కడ పోపు వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. అలా ఎండుమిరపకాయలు అంటే మామూలు ఎండుమిరపకాయలు కాదండి, మన పచ్చిమిరపకాయలు ఎండిపోతాయి చూసారా, అవి నేను వాడేస్తాను ఎప్పుడైనా సరే. ఎప్పుడు నేను వేస్ట్ చేయను, మీకు చాలాసార్లు చెప్పాను. సో ఆ ఎండుమిరపకాయలు కాకుండా, ఒరిజినల్ కాకుండా మనం ఈ పండిపోయిన అంటే పండిపోయి మంచిగా ఫ్రెష్గా ఎండిన ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు, ధనియాలు వేసేసాను, మెంతులు కూడా వేసేసాను. వేసేసి ఇలాగా ఒక్కసారి వేయించుకోవాలి. అలాగే పసుపు వేసేసుకుందాం. వేసేసుకుని ఒక్కసారి ఇలా వేగాలి. ఇలా వేగుతున్నప్పుడే మనం ఇంగువ కూడా వేసేసుకుందాం. తగినంత ఇంగువ వేయాలి, ఎందుకంటే మనం చేసేది మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి కదా. సో ఇంగువ ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. కొంచెం ట్రెడిషనల్ పచ్చడి ఇది, సాంప్రదాయమైన పచ్చడి. మన అమ్మమ్మలు బామ్మలు చేసేవారు. మామిడికాయ కాలంలో మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అనేది చాలా ఫేమస్. సో నేను ఇవాళ చేసేస్తున్నాను. సో మనం ఇందాక అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. పచ్చిమిరపకాయలు పండిపోతాయి చూసారా, అవి వేసేసాను. ఇందాక వేసినవేమో పచ్చిమిరపకాయలు పండిపోయి ఎండిపోయినవి, ఇవేమో పండిపోయిన పచ్చిమిరపకాయలు. సో ఇంకా వేరే కారంతో మనకి పని లేదు. ఇది ఒక్కసారి ఆ కలర్ మారే వరకు వెయిట్ చేయాలి. ఒక్కసారి కలర్ మారాక మీకు చూపిస్తాను. ఇంకొంచెం ఇంగు వేస్తాను. నేను స్పూన్ పడిపోయింది, నేను తీసుకుంటానులేండి. ఇంకా మనకి చింతపండుతో పని లేదండి, ఎందుకంటే మనం మామిడికాయ వేసేసినాం కాబట్టి చింతపండుతో పని లేదు. సో ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కాబట్టి కారంతో కూడా పని లేదు. ఎండుమిరపకాయలు వేసేసాం, అంటే పండిపోయిన ఎండుమిరపకాయలు వేసేసాం, అలాగే పండిపోయిన పచ్చిమిరపకాయలు వేసేసాం కాబట్టి చాలా కారంగా ఉంటాయి. నువ్వులు ఎక్కువ వేసుకోవాలి, నువ్వులు ధనియాలు వేసేసుకుంటే చాలు. మినపప్పు, శనగపప్పు లాంటివి నేను వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. అవేం వేయకుండానే చక్కగా మెంతులు వేసాం కాబట్టి, ఆవాలు వేసాం కాబట్టి సూపర్ ఉంటుంది, ఇంగు వేసేసాం కాబట్టి సూపర్ ఉంటుంది. సో అంత బాగా వేగిపోయిందండి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకుందాం, ఎందుకంటే మామిడికాయ కాబట్టి ఆ మాత్రం ఉప్పు పడుతుందండి. వేసేసుకుని లాస్ట్ కొంచెం ఇక్కడేమో కొత్తిమీర వేద్దాం, లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసేద్దాం. వేసేసి ఇలాగ కలిపేసేయాలి. బంద్ చేసేస్తానండి. ఇది చల్లారాక ఈ పోపు ఒక్కసారి గ్రైండ్ చేసేసాక అప్పుడు మనం మామిడికాయను కొబ్బరి వేసి గ్రైండ్ చేద్దాం. సో నేను ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను. చల్లారాక మీకు మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను. చేసేది మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి కాబట్టి కొంచెం పంచదార వేసుకుందామండి. చాలా బాగుంటుంది, ఎందుకంటే చట్పటా ఉంటుంది. ఆ పులుపు, ఆ తీపి, ఆ కారం అద్దరిపోతుంది అనమాట. ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను అలా వేయాల్సి వచ్చింది. ఒక పెద్ద స్పూన్తో అయితే ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను, గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలాగా గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తం నేను పోపు వేయించుకున్నాను కదా, ఆ పోపు అంతా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకుంటాను. గ్రైండ్ చేసేసుకున్నాక ఏం చేయాలో మీకు చూపిస్తాను. గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, పచ్చడి చాలా బాగుంటుంది. సో వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, ఓన్లీ మామిడికాయ ముక్కలను కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేశాక లాస్ట్లో ఎలా అయింది పచ్చడి అనేది మీకు తెలుస్తుంది. చూసారు కదండి ఎంత టెంప్టింగ్గా పచ్చడి అయిపోయిందో. సూపర్, చాలా చాలా బాగా వచ్చింది. ఇంకా చింతపండుతో కూడా పని లేదేమో, పుల్ల పుల్లగా తీగా మన కొబ్బరి ఒకటి మనకి వస్తూ ఉంటుంది, ఆ పోపు. సో చాలా చాలా బాగుంటుంది పచ్చడి. తప్పకుండా చేసుకోండి, నేను చెప్పినట్టు నేను వేసినట్టు అన్నీ వేసుకొని చేసుకోండి, సూపర్ ఉంటుంది. వెల్లుల్లిపాయలు అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వేసేసుకోవచ్చు. ఇది ఇడ్లీ, దోశ, ఊతప్పం అన్నిటికీ బాగుంటుంది. అన్నంలో కూడా వేడి వేడి అన్నంలో చక్కగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తినేసి వేడి వేడి అన్నంలో తినేస్తే నెక్స్ట్ మజ్జిగన్నమో పెరుగన్నమో తినేస్తే కడుపు నిండిపోతుంది. ఏమీ లేనప్పుడు, చక్కగా ఏ కూర చేసుకోలేనప్పుడు ఇది చేసేసుకుంటే మాత్రం పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. 1-2 సార్లు అయితే కంపల్సరీ తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకుని ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. వెరీ వెరీ టెంప్టింగ్ మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి. బాయ్ అండి.